వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఫైనల్లీ హెచ్బిఓ వాళ్ళు హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3కి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ డ్రాప్ చేశారు. ఇందులో చాలా కొత్త ఫుటేజ్తో పాటు బుక్స్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ఈస్టర్ ఎగ్స్ కూడా ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం క్లియర్గా బ్రేక్ డౌన్ చేద్దాం. సో అందరికీ ఒక రిక్వెస్ట్, మీ వాలిరియన్ షార్ట్స్ని దండి, బికాజ్ ఇట్స్ టైమ్ ఫర్ ద డాన్స్ ఆఫ్ ద డ్రాగన్స్. అసలు ఈ ట్రైలర్లో చాలా డ్రాగన్స్ ఉన్నాయి బాస్. యూ గెట్ ఎ డ్రాగన్, యూ గెట్ ఎ డ్రాగన్. హే, వెనకాలన్న నువ్వు, నీకు కూడా ఒక డ్రాగన్. అంతే ఎందుకు, ఈసారి సీజన్లో ఎవ్రీబడి గెట్స్ ఎ డ్రాగన్ అనమాట. సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్లో మీరు వినే ఉంటారు కదా, ఆ ప్రతి ఒక్క డ్రాగన్ని క్లియర్గా యాక్టివ్ చేస్తున్నట్టు మనకిక్కడ అర్థమైపోతుంది. ట్రైలర్ స్టార్టింగ్లో మనం డేమన్ని చూస్తాం. ఒక జయంట్ బ్యాటిల్ మిడిల్లో ఫుల్ నాక్ డౌన్ డ్రాగౌట్ బ్రాల్లో తలపడుతుంటాడు. ఇది చూస్తుంటే టంబుల్ టన్ సీక్వెన్స్ అయి ఉండొచ్చు, లేదా కనీసం స్టార్టింగ్లో వచ్చే బ్యాటిల్స్లో ఒకటైనా అయ్యుండాలి. టు బీ ఆనెస్ట్, ఇందులో ఉన్న బ్యాటిల్ ఫుటేజ్ చూస్తుంటే ఇదంతా టంబుల్ టన్ వైపే హైపింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అదే ఈ సీజన్కి ఫైనల్ బిగ్ బ్యాటిల్ అవ్వబోతోంది, మోస్ట్లీ సీజన్ ఎండింగ్కి దగ్గరగా. అంటే పెనల్టిమేట్ ఎపిసోడ్లో ఇది మాకు కనిపించే ఛాన్స్ ఉంది. మనకిక్కడ బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ నుంచి వెర్మాక్స్ అండ్ జేస్కి సంబంధించిన ఒక రియల్ క్విక్ షాట్ కనిపిస్తుంది. ఇది పక్కా సీజన్ స్టార్టింగ్లోనే, లైక్ ఎపిసోడ్ 1 స్టఫ్ అన్నమాట. దానితో పాటు బ్యాక్గ్రౌండ్లో టర్బులెంట్ టైమ్స్ గురించి ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఇది స్మాల్ కౌన్సిల్ లేదా రైనీరాకి చెందిన బ్లాక్ కౌన్సిల్ నుంచి ఎవరో ఒకరు జనరల్గా ఈ డాన్స్ ఆఫ్ ద డ్రాగన్స్ గురించి అడ్వైజ్ ఇస్తున్నట్టుంది. బికాజ్ ఈ సీజన్ మొత్తం అసలు సిసలు డాన్స్ గురించే, అంటే నిజంగా ఆ డ్రాగన్స్ ఒకదాంతో ఒకటి ఫైట్ చేసుకునే ట్రెడిషనల్ డాన్స్ గురించి. ఈ స్టోరీని ఒక యాక్చువల్ షోలా చేస్తామని వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఏ రేంజ్ బిగ్ బ్యాటిల్స్ అయితే ప్రామిస్ చేశారో అవి అన్నీ ఇప్పుడు చూడబోతున్నాం. దాని తర్వాత రైనీరా కింగ్స్ ల్యాండింగ్కి రావాలని డిసైడ్ అవ్వడానికి ముందు వెరీ బిగినింగ్ ఆఫ్ ద సీజన్లోనే ఇంకా డ్రాగన్ స్టోన్లోనే ఉన్నట్లు ఒక క్విక్ షాట్ పడుతుంది. కానీ రైట్ ఆఫ్టర్ దిస్ ఆమె డ్రాగన్స్ అన్నీ కలిసి కింగ్స్ ల్యాండింగ్ వైపు ఫ్లై అవుతూ ఒక మ్యాసివ్ షాట్ వస్తుంది. ఆమె కింగ్స్ ల్యాండింగ్ని అండ్ రెడ్ కీప్ని టేకోవర్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో జరిగే సీన్ ఇది. సో ఈ షాట్లో మీరు నోటీస్ చేస్తే కనీసం వెర్మిథార్, సిల్వర్ వింగ్, క్యారాక్సెస్ అండ్ సైరాక్స్ ఈ 4 డ్రాగన్స్ మాత్రం పక్కా ఉన్నాయి. దానితో పాటు వాటి కింద చూస్తే బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్కి చెందిన చాలా షిప్స్ రెకేజ్ క్లియర్గా కనిపిస్తుంది. దానర్థం ఇదంతా బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ తర్వాతే జరుగుతుంది అని, విచ్ ఈజ్ ఆల్సో ట్రూ టు ద బుక్స్ టూ. షార్ట్గా చెప్పాలంటే రైనీరా ఇస్ కమింగ్. మనకిక్కడ రెడ్ కీప్లోన ఆలిసెంట్ ఎయిమండ్తో మాట్లాడుతూ ఉండే ఒక రియల్ క్విక్ షాట్ కనిపిస్తుంది. ప్రెజెంట్ అతనే రీజెంట్ కాబట్టి టెక్నికల్గా యాక్టింగ్ కింగ్ లాగా ఉన్నాడనమాట. ఆమె వచ్చి రైనీరా వస్తోంది అండ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్తోంది. లైక్ మ్యాటర్ క్లియర్ అయిపోయింది. ప్రస్తుతానికి ఎవరి దగ్గర లేని సూపర్ పవర్ఫుల్ అండ్ బిగ్గెస్ట్ డ్రాగన్ వేగార్ వాళ్ల దగ్గర ఉన్నా కానీ ఇంకా పని అయిపోయింది అని వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇది ఎపిసోడ్ 1 ఎండింగ్లో గానీ లేదా ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో గానీ ఉండే ఛాన్స్ ఉంది. కానీ రైనీరా తన డ్రాగన్స్ అండ్ డ్రాగన్ సీడ్స్ని వేసుకొని కింగ్స్ ల్యాండింగ్కి బయలుదేరడానికి ముందు జరిగే సీన్ ఇది. వాళ్ళిక్కడికి షో అప్ అయ్యేసరికి ఏమండ్ తన వేగార్తో పాటు అక్కడ ఉండడు. దాట్స్ ద హోల్ ఐడియా అన్నమాట. దాని తర్వాత రైనీరా ఆ 4 డ్రాగన్స్తో పాటు రెడ్ కీప్ పైన ఫ్లై అవుతుంటే ఇంకొక వెరీ కూల్ షాట్ వస్తుంది. అసలు ఇది కాన్ఫిగర్ చేసిన దండి. టెక్నికల్గా ఆమె ఐరన్ థ్రోన్ని టేకోవర్ చేయడానికి వస్తుంది కాబట్టి కింగ్స్ ల్యాండింగ్ వెనకాల ఫ్రేమ్లో మనకి ఫస్ట్ అదే కనిపిస్తుంది. ఐ జస్ట్ లవ్ ద వే దే షో దిస్ బాస్. దానితో పాటు వాళ్ళు సీజన్ 1 ఎపిసోడ్ 1 స్టార్టింగ్ సీన్కి ఒక కాల్ బ్యాక్ కూడా ఇవ్వబోతున్నారు. అప్పట్లో రైనీరా సైరాక్స్ని వేసుకుని రెడ్ కీప్ చుట్టూ ఫ్లై చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆమె ఐరన్ థ్రోన్ని టేక్ ఓవర్ చేయడానికి తిరిగి వచ్చినప్పుడు మళ్లీ అదే పని చేస్తున్నట్టు చూపించే ఛాన్స్ ఉంది. సీజన్ 1 స్టార్టింగ్ షాట్స్లోని ఆ సీన్ ఈ ఎగ్జాక్ట్ మూమెంట్ కోసమే ఫోర్ షాడోయింగ్లా అనిపిస్తోంది. మనకిక్కడ సైరాక్స్ వచ్చి స్ట్రెయిట్గా రెడ్ కీప్ కోర్ట్యార్డ్లో ల్యాండ్ అయి ఆమె కిందకి దిగబోతుంటే ఒక రియల్ క్విక్ షాట్ వస్తుంది. అక్కడున్న ట్రూప్స్ అంటే మన రెగ్యులర్ క్యాసిల్ గార్డ్స్ అందరూ అప్పుడే ఫుల్గా ఫ్రీకౌట్ అవడం స్టార్ట్ చేస్తారు. లైక్ ఓ నో, ఇది బిల్కుల్ బగోలేదు బాస్ అన్నట్టు చూస్తుంటారు. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ టంబుల్టన్కి సంబంధించిన ఇంకొక వెరీ కూల్ షాట్ పడుతుంది. ఇందులో గ్రీన్ ఆర్మీని ఆర్మండ్ హైటవర్ లీడ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో తెస్సారియన్ అండ్ డేరాన్ రెడీగా ఉంటారు. ఆలిసెంట్ యంగెస్ట్ చైల్డ్ గురించి ప్రతి సీజన్లో ఎన్నోసార్లు మెన్షన్ చేశారు గానీ షోలో మాత్రం ఇప్పటిదాకా మనం చూడలేదు. అసలు అతనికి ఎప్పుడు చూస్తామా అని అందరూ ఫుల్గా వండరింగ్ చేస్తున్నారు. కానీ లాస్ట్ సీజన్ ఎండింగ్ టీజర్ చూశాక ఓ ఫైనల్లీ అతను వచ్చేశాడు, తెస్సారియన్ కూడా ఫైనల్లీ వచ్చేసింది అని మనకి క్లారిటీ వచ్చేసింది. అక్కడ వార్ ఫీల్డ్లో వాళ్లలా స్క్వేరింగ్ ఆఫ్ అవుతున్న టైంలో రైనీరా బ్యాక్గ్రౌండ్లో దేర్ డిఫీట్ ఈజ్ రిటర్న్ అని చెప్పే వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఇంకోవైపు ఆర్మన్ మాత్రం చాలా డిటర్మిన్డ్గా కనిపిస్తాడు. ఇక్కడ మెయిన్గా నోటీస్ చేయాల్సిన ఐడియా ఏంటంటే కెమెరా అలా టర్న్ అవ్వగానే డేమన్ వెనకాలున్న డ్రాగన్స్ అండ్ అతని బ్లాక్ ఆర్మీ మొత్తం కనిపిస్తారు. లైక్ రివర్ మెన్ అందరూ కలిసి డిఫరెంట్ పీపుల్ అండ్ వింటర్ వుల్ఫ్స్ అందరూ షో అప్ అవుతారన్నమాట. వాళ్ళ దగ్గర కూడా చాలా బిగ్ ఆర్మీ బాస్.
యాక్చువల్ నంబర్స్ ఆర్ హ్యూమన్స్ పరంగా చూస్తే గ్రీన్ ఆర్మీ కొంచెం బిగ్గర్గా ఉండే ఛాన్స్ ఉంది, కానీ మన బ్లాక్ సైడ్ మాత్రం వే మోర్ న్యూక్లియర్ వెపన్స్, అంటే వే మోర్ డ్రాగన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆలిసెంట్ కింగ్స్ ల్యాండింగ్ వైపు చూస్తూ ఉండే ఒక క్విక్ షాట్ పడుతుంది. రైనీరా ఏమో సిటీని సెక్యూర్ చేయడం గురించి మాట్లాడుతుంటే ఆమె మాత్రం డ్రాగన్ పిట్ వైపు దానిపైన ఫ్లై అవుతున్న డ్రాగన్స్ని చూస్తుంటుంది. ప్రాబబ్లీ వాళ్ళు డ్రాగన్ సీడ్స్ని తీసుకుని ఐరన్ థ్రోన్ని టేకోవర్ చేయడానికి ముందే జరిగే సీన్ ఇది. ఈవెందో ఇది కేవలం సీజన్ 3 అయినా కానీ డ్రాగన్ పిట్ మాత్రం ఈవెన్చువల్లీ ఒక రియల్లీ ఇంపార్టెంట్ లొకేషన్ లాగా మారబోతుంది. మోస్ట్లీ సీజన్ 4 దాకా ఇది కంప్లీట్గా అవ్వకపోవచ్చు. లైక్ సీజన్ 3లో కూడా ఇది ఇంపార్టెంట్గానే ఉంటది, కానీ సీజన్ 4 స్టఫ్ ఉన్నంత రేంజ్లో మాత్రం కాదు. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఒక రియలీ క్విక్ టైం జంప్ తోటి ఆమె రెడ్ కీప్లోన కనిపిస్తుంది. అక్కడ గ్రీన్ బ్యానర్స్ అన్నీ కిందకు దించేసి తిరిగి తన బ్లాక్ బ్యానర్స్ని పుటప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయమేంటంటే గోల్డ్ క్లోక్స్తో పాటు ఆమె రైట్ ఇన్ ఫ్రంట్లో డ్రాగన్ సీడ్స్ కూడా రెడీగా ఉంటారు. యాడమ్ ఆఫ్ హల్, యూ హ్యామర్ అండ్ అల్ఫ్ వైట్ అందరూ అక్కడే కనిపిస్తారన్నమాట. నాకు తెలిసి లేటర్ ఇన్ ద టైమ్ లైన్లో ఫ్లోర్ పైన వెస్టరాస్ మ్యాప్ పెయింట్ చేసేది కూడా ఇదే రూమ్లోనన్నమాట. మీరు సీజన్ 7 అండ్ 8లో సెర్సీ దాని చుట్టూ వాకింగ్ చేస్తుండడం చూసే ఉంటారు. సో ఇమాజిన్ చేసుకోండి, ఇంకొక 100+ ఇయర్స్ తర్వాత ఇదే ఫ్లోర్ పైన ఒక జైంట్ మ్యాప్ ఆఫ్ వెస్టరోస్ డ్రా చేస్తారు. దాని తర్వాత కొంతమంది డ్రాగన్ సీడ్స్ అండ్ క్యారాక్సెస్ కింగ్స్ ల్యాండింగ్ పైన ఫ్లై అవుతూ ఉండే ఇంకొక క్విక్ షాట్ పడుతుంది. కానీ ఇందులో సైరాక్స్ ఉండడు. ద క్వీన్ హ్యాజ్ మెనీ డ్రాగన్స్, సో ఆమె ఏ డ్రాగన్ అయినా వాడొచ్చు. నెక్స్ట్ కార్లిస్ నుంచి డేమాన్కి చెప్పే వాయిస్ ఓవర్ ఒకటి వినిపిస్తుంది. కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న సిటిజన్స్ అంటే మన స్మాల్ ఫోక్ ఈ డ్రాగన్స్ని చూసి నిజంగా చాలా అఫ్రేడ్గా ఫీల్ అవుతున్నారు అని అతను మాట్లాడుతుంటాడు. దానివల్ల వాళ్ళంతా స్లోగా రేనీరా పైన కొంచెం టర్న్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. స్మాల్ ఫోక్కి ఆమె ఇప్పుడిప్పుడే కొంచెం విలన్ లాగా అనిపిస్తుంది, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ థింగ్ బాస్. అండ్ ఇది డైరెక్ట్గా సీజన్ 4లో జరగబోయేదానికి ఒక తోపు ఫోర్ షాడోయింగ్. దానితో పాటు సిటిజన్స్ భయపడుతున్నారు అని అతను చెప్పే టైంలో, అండ్ వాళ్ళలా భయపడ్డంలో తప్పులేదనుకోండి, యూ హ్యామర్ వైఫ్ హారర్గా స్కై వైపు చూస్తూ ఉండే షాట్ ఒకటి పడుతుంది. ఎందుకంటే ఆమె ఓవర్ హెడ్ నుంచి యూ హ్యామర్ తన వెర్మితోర్ పైన ఫ్లై అవుతూ వెళ్తుంటాడు. అండ్ ఆమె ఫేస్ చూస్తే ఏం హ్యాపీగా ఉన్నట్టు లేదు. సో నాకు తెలిసి ఆమె టంబుల్ టన్కి ఎస్కేప్ అయ్యే ఐడియా ఇదే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆమె ఫ్యామిలీ అక్కడే ఉన్నారని, అక్కడికి వెళ్ళిపోదామని వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు కదా. యూ హ్యామర్స్ వైఫ్ టంబల్టన్లో ఉండడం అనే పాయింట్ ఈ సీజన్ ఎండింగ్లో ప్లాట్కి చాలా ఇంపార్టెంట్ అవ్వబోతోంది. సో బేసికల్లీ సీజన్ ఎండ్ అయ్యేసరికి టంబల్టన్ దగ్గర చాలా స్టఫే నడవబోతుందన్నమాట. ఇంకోవైపు రైనీరా ఐరన్ థ్రోన్ని టేకోవర్ చేయడానికి ట్రై చేస్తున్న టైంలో, అంటే మన డ్రాగన్స్ అన్నీ ఇప్పుడే షో అప్ అయిన గ్యాప్లో, ఆలిసెంట్ తన క్లోక్ వేసుకుని హెలినా అండ్ గ్రాండ్ డాటర్ జేహైరాని తీసుకుని సిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుండడం మీరు నోటీస్ చేయొచ్చు. మీరు గుర్తు చేసుకుంటే ఇదే రైనీరాతో ఆమె చేసుకున్న డీల్లో పార్ట్. లైక్, నేను నిన్ను ఐరన్ థ్రోన్ టేకోవర్ చేయడానికి మ్యాటర్ ఈజీ చేస్తా, ఎలాంటి రెసిస్టెన్స్ ఉండదు, కానీ నన్ను నన్న డాటర్ అండ్ గ్రాండ్ డాటర్తో పాటు ఇక్కడ్నుంచి సేఫ్గా వెళ్ళనివ్వాలి అని డీల్ మాట్లాడుకుంటారు కదా. కానీ ట్రైలర్లో తర్వాత చూస్తే రైనీరా దానికి బిల్కుల్ అలౌ చేయదు. ఎందుకంటే ఆమె ఐరన్ థ్రోన్ పైన కూర్చొని వీళ్ళని తిరిగి తన సమక్షంలో థ్రోన్ రూంలోకి హాల్స్ బ్యాక్ చేపిస్తుంది. అండ్ తర్వాత వచ్చే సీన్స్లో ఆలిసెంట్ రెడ్ కీప్లోని డిఫరెంట్ ఛాంబర్స్లో రైనీరాతో మాట్లాడుతూ ఉండడం కూడా మనం చూడొచ్చు. సో బేసికల్లీ ఆమె వీళ్ళందర్నీ ఈ సీజన్ మొత్తం ప్రిజనర్ లాగానే ఉంచుతుంది. ఇది చేయడానికి కొన్ని డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మోస్ట్లీ సీజన్ 1లో టైమ్ స్కిప్స్కి ముందే వాళ్ళు టెక్నికల్లీ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వాళ్ల మధ్య ఎలాంటి హై ఇంటెన్సిటీ సీన్స్ అయితే ఉన్నావో అలాంటి సీన్స్ని ఆలిసెంట్ అండ్ రైనీరా మధ్య మళ్లీ తేవాలని ఈ ప్లాన్ చేశారు. దానితో పాటు కార్లిస్ ఇక్కడ డేమాన్తో మాట్లాడుతున్నప్పుడు అతను ఫేస్లో ఏం హ్యాపీ లేదు, అసలు ఫుల్ డల్గా కనిపిస్తాడు. ఇది గ్యారంటీగా బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ కార్లిస్కి అండ్ జనరల్గా బ్లాక్స్కి బాగోలేదు కాబట్టే. లైక్ అదొక పైరిక్ విక్టరీ లాగా దారుణంగా జరుగుతుంది. చాలామంది అందులో వైండప్ డయింగ్ అన్నమాట. అసలు వెస్టరోస్ హిస్టరీలోనే ఇదే బ్లడియెస్ట్ బ్యాటిల్. ఈవెన్ లేటర్ ఇన్ ద టైమ్ లైన్ మెయిన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో వచ్చే బ్లాక్ వాటర్ బే కంటే కూడా ఇదే ఘోరమైన బ్యాటిల్. సో ఈ సీజన్ మొత్తం స్లోగా రైనీరాకి అగేన్స్ట్గా జరిగే ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఈ వార్ ఏ రూట్లో వెళ్తోందో చూసి అండ్ అసలు తాను ఏ సైడ్ ఉన్నాను అనే విషయంపైన కార్లిస్కి రోజురోజుకి ఫుల్గా కోపం బిల్డప్ అయిపోతూ ఉంటుందన్నమాట. మనకిక్కడ ఏమాన్ అండ్ వేగార్ కలిసి హ్యారన్ హాల్లో ప్రతిదాన్ని దారుణంగా బర్న్ చేస్తూ ఉండే ఒక రియలీ క్విక్ షాట్ పడుతుంది.
మోస్ట్లీ అతను అక్కడికి అరైవ్ అయినా ఇమ్మీడియట్గా ఇది జరగొచ్చు, ఎందుకంటే ఏమాండ్ ఇంటా తన హెల్మెట్ పెట్టుకునే ఉంటాడు అండ్ హాల్వేలో చాలా డిటర్మిన్డ్గా వాకింగ్ చేస్తూ కనిపిస్తాడు. చూస్తుంటే అతను అక్కడున్న స్ట్రాంగ్స్ అందర్నీ కుమ్మేయడం స్టార్ట్ చేసినట్టున్నాడు. సో ఆర్ఐపీ టు ఆల్ ద స్ట్రాంగ్స్ హియర్. ఇంకో సీన్లో ఆలిసెంట్ వచ్చి రేనీరాతో ఐ సీ యూ హ్యావ్ బీన్ మర్సిఫుల్ అని చెప్తుంది. ఆమెని, హెలినాని అండ్ గ్రాండ్ డాటర్ని క్యాప్చర్ చేసి తిరిగి రెడ్ కీప్కి తీసుకొచ్చి అండర్ హౌస్ అరెస్ట్లో పెట్టిన తర్వాత వచ్చే సీన్ ఇది. అండ్ మోస్ట్లీ ఇది స్మాల్ కౌన్సిల్ రూమ్లోనే అయ్యుండొచ్చు. స్పీకింగ్ ఆఫ్ విచ్, హెలీనాకి సంబంధించిన ఒక రియల్ క్విక్ షాట్ వస్తుంది. అది చూస్తే ఆమె ఫుల్గా స్పైరలింగ్ అవుట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. రెడ్ కీప్లోన వియర్వుడ్ కింద ఉన్న గాడ్స్ వుడ్లో ఉందామె. సో మేబీ ఆమెకిప్పుడు ఏదైనా రియల్గా ఒక ట్రిప్పీ విజన్ వచ్చే ఛాన్స్ ఉంది. సీజన్ 3లో హెలినాకి మాత్రం చాలా అంటే చాలా బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి బాస్. కానీ నాకు తెలిసి హెలినా సీజన్ 4 దాకా మాత్రం పక్కా ఉంటది. సో ఈ సీజన్ మొత్తం ఆమె అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వియర్డ్ ట్రిప్పీ మైండ్ స్పేస్ విజన్ స్టఫ్ చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. ప్రీవియస్ సీజన్స్లో ఆమె పక్కా ఒక గ్రీన్ సీయర్ అయి ఉండొచ్చు అని చాలా థియరీస్ వచ్చాయి బాస్. ఎందుకంటే ఆమె పవర్స్ని విజువలైజ్ చేసిన దండి చూస్తే అది నార్మల్ డ్రాగన్ డ్రీమ్స్ కంటే ఎక్కువ గ్రీన్ సీయర్ లాగానే అనిపిస్తుంది. పర్సనలీ నాకు తెలిసి ఆమెకున్నది జస్ట్ డ్రాగన్ డ్రీమ్సే. కానీ సీజన్ 2 ఎండింగ్కొచ్చేసరికి మ్యాటర్ కొంచెం క్రేజీగా మారింది. ఎందుకంటే ఆమె ఫుల్గా డ్రీమ్ వాకింగ్ స్టార్ట్ చేసి 3-eyed రేవన్ ఏమండ్కి ఇచ్చే వియర్వుడ్ విజన్స్లోనే డైరెక్ట్గా వెళ్లి అతనితో మాట్లాడుతుంది. సో హెలేనా అసలు గ్రీన్ సీయర్ కాకపోతే అలా ఎలా చేయగలుగుతుంది? అది మాత్రం ఇప్పటికీ టోటలీ క్లియర్గా లేదనుకోండి. ఇంకోవైపు ఆలిసెంట్ ద క్రౌన్ ఇస్ అ వెయిట్ దట్ క్రషెస్ అని ఎవరితో చెప్తుందో క్లియర్గా లేదుగాని దాని మీనింగ్ ఏంటంటే సీజన్ ఎండింగ్కొచ్చేసరికి రేనీరా స్లోగా స్పైరలింగ్ అవుట్ అవుతుంది అని. ఐరన్ థ్రోన్ను టేకోవర్ చేసేటప్పుడు ఆమె ఏం ఊహించిందో తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ ఆమె ఎక్స్పెక్ట్ చేసిన దండిగా వెళ్లట్లేదు అని క్లియర్గా ఇంప్లై చేస్తున్నారు. లైక్ ఇది ఎర్లీ సీజన్ సీన్లా ఉంది. స్టార్టింగ్లో ఆమె థ్రోన్ని టేకోవర్ చేసినప్పుడు డేమన్తో పాటు హాల్వేస్లో వాకింగ్ చేస్తూ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే వాళ్లు చాలా డిటర్మైండ్గా అండ్ జరిగే దానిపైన ఫుల్ ఆప్టిమిస్టిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ జనరల్గా ట్రైలర్ మొత్తం చూస్తే మాత్రం సిచ్యువేషన్స్ అన్నీ రేనీరాకి డైరెక్ట్గా డౌన్వర్డ్ స్పైరల్లోకి వెళ్తున్నట్టు చూపించడానికే ఎక్కువ డెడికేట్ చేశారు. దాని తర్వాత రెడ్ కీప్లోన మైసారియా వాళ్లు పాస్ అవుతుంటే చూస్తూ ఉండే ఒక రియలీ క్విక్ షాట్ పడుతుంది. ప్రెజెంట్ ఆమె మన మిస్ట్రెస్ ఆఫ్ విస్పరర్స్. బేసికలీ లేటర్ ఇన్ ద టైమ్ లైన్లో వారిస్ చేసే అదే జాబ్ని ఈమె ఇక్కడ చేస్తుందన్నమాట. మనకిక్కడ ఏగన్ అండ్ ఎయిమండ్ అంటే మన గ్రీన్స్కి చెందిన థింగ్స్ అన్నీ దారుణంగా బర్నింగ్ చేస్తూ ఉండే ఒక రియలీ క్విక్ షాట్ పడుతుంది. బేసికలీ ప్యాలెస్లోన ఉన్న ప్రతి ఒక్క గ్రీన్ కలర్ మార్క్ని వెలిపోగొట్టాలని గ్రీన్స్కి చెందిన ప్రతి ట్రాపింగ్ని రెడ్ కీప్ నుంచి కిందకి లాగేసి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ కాల్ చేస్తున్నారన్నమాట. అసలిది చూస్తే సీజన్ 1 టైమ్ స్కిప్ తర్వాత జరిగిన ఒక సీన్ గుర్తొస్తుంది. అప్పట్లో ఆమె అండ్ డేమన్ వాళ్ల చిల్డ్రన్ తోటి తిరిగి రెడ్ కీప్కు వచ్చినప్పుడు ఆలిసెంట్ ప్యాలెస్ మొత్తాన్ని రీడెకరేట్ చేయడం చూసి ఫుల్ డిస్గస్టెడ్గా ఫీల్ అవుతారు. ఈవెందో అప్పటికి ఆమె ఫాదర్ ఇంకా బ్రతికే ఉన్నా కానీ హెల్త్ ఫుల్గా డిక్లైనింగ్ స్టేజ్లో ఉన్న టైం అదే. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఆలిసెంట్ వాయిస్ ఓవర్ తోటి ఇక్కడ ఒక రియలీ కూల్ షాట్ పడుతుంది. రేనీరా ముందెప్పుడూ తాను చేయగలనని ఊహించని పనులు కూడా ఇప్పుడు చేయబోతోంది. లైక్ బ్యాడ్ థింగ్స్ అన్నీ చెయ్యదు అని ఆమె మాట్లాడుతుంటది. కానీ ఇక్కడే మీరు నోటీస్ చేస్తే రేనీరా తన ఫాదర్ బెడ్ పైన అంటే కింగ్స్ చేంబర్స్లో పడుకోనుంటుంది. యాక్చువల్లీ ఇదే బెడ్ పైన ఏగన్ కూడా పడుకున్నాడు. కానీ ఇందులో ఉన్న బిగ్గర్ మీనింగ్ ఏంటంటే ఆమె తన ఫాదర్ పడుకున్న సేమ్ బెడ్ పైన పడుకుంది కాబట్టి పక్కా ఇక్కడ ఆమె అతని గురించే థింకింగ్ చేస్తూ ఉండొచ్చు. ఆలిసెంట్ అలా ఇంకా రాబోయే ప్రతి ఒక్క డెత్ గురించి మాట్లాడుతున్న గ్యాప్లోనే హైటవర్ ఆర్మీ మొత్తం దారుణంగా డెడ్ అయిపడుండడం చూస్తాం. వెంటనే ఆర్మండ్ హైటవర్ నుంచి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. వాళ్ళు స్లోగా రేనీరా పవర్ని ఎలా చిప్పింగ్ అవే చేస్తున్నారు అంటే ఆమెకి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తూ స్మాల్ ఫోక్ అందరూ ఆమె పైన టర్న్ అగెయిన్స్ట్ అయ్యేలా, జనరల్గా ఈ రెల్ మొత్తం ఆమెకి అగెయిన్స్ట్గా మారిపోయేలా ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే విషయం గురించి అతను మాట్లాడతాడు. ఇంకోవైపు రేనీరాస్ ఆర్మీ అంటే ఆమెకి చెందిన డిఫరెంట్ రివర్ మెన్ అసెంబుల్ అయిన అందరూ అండ్ దానితో పాటు వింటర్ వుల్ఫ్స్ అందరూ కలిసి డిస్టెన్స్లో కనిపిస్తున్న టంబుల్టన్ పైన మాసింగ్ అవుతూ ఉంటారు. మనకిక్కడ రేనీరా ఐరన్ థ్రోన్ని టేకోవర్ చేసిన తర్వాత రెడ్ కీప్లోనో ఒక గ్రాండ్ బ్యాంక్వెట్ అరేంజ్ చేసినట్లు ఒక రియలీ క్విక్ ఫ్లాష్ పడుతుంది. మీరు నోటీస్ చేసుండకపోతే నాకు తెలిసి ఇది కూడా డైరెక్ట్గా థ్రోన్ రూమ్లోనే జరుగుతుంది. ఎందుకంటే రెడ్ కీప్లోనే ఇంతమంది డిఫరెంట్ పీపుల్ని హౌస్ చేసే రేంజ్లో ఉన్న ఫ్యూ బిగ్ హాల్స్లో ఇదొకటన్నమాట. సో ఇది ఎగ్జాక్ట్గా సీజన్ 1లో జరిగిన వెడ్డింగ్ బ్యాంక్వెట్కి ఒక పర్ఫెక్ట్ కాల్ బ్యాక్లా ప్లాన్ చేశారు. ఆర్మండ్ హైటవర్ రేనీరాన్ అలా చిప్పింగ్ అవే చేయడం గురించి మాట్లాడుతున్నప్పుడు అతను టంబుల్టన్లోనే ఉంటాడు. జస్ట్ ఇక్కడున్న ఆర్కిటెక్చర్ చూస్తే మనకి ఆ విషయం క్లియర్గా అర్థమైపోతుంది.
దాని తర్వాత రేనీరా సెప్ట్ వైపు వెళ్లే ఒక రియలీ క్విక్ షాట్ పడుతుంది. కానీ అక్కడ స్మాల్ ఫోక్ రాసిపెట్టిన గ్రఫీటీని కూడా మనం చూడొచ్చు. అందులో వాళ్ళు ఆమె గురించి, ఆమె బాస్టర్డ్స్ గురించి ఫుల్గా ఎల్లింగ్ చేస్తూ రాసుంటది. సో లైన్స్ మధ్యలో ఉన్న మెయిన్ ఐడియా ఏంటంటే, స్లోగా మన స్మాల్ ఫోక్ కూడా రేనీరా పైన కొంచెం టర్న్ అగెయిన్స్ట్ అవడం స్టార్ట్ చేస్తున్నారు అని క్లియర్గా చూపిస్తున్నారు. సీజన్ 1లో డేమన్ అండ్ యంగర్ రేనీరా మధ్య వచ్చే సీన్ అందరికీ గుర్తుండొచ్చు. ఆమె క్యాసిల్ నుంచి బయటికి స్నకౌట్ అయినప్పుడు అతను బేసికలీ ఆమెకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడంటే, స్మాల్ ఫోక్ గురించి, వాళ్ళు ఏం థింకింగ్ చేస్తున్నారనే విషయం గురించి ఆమె పక్కా కేర్ తోపించాలని. స్మాల్ ఫోక్ని ఇగ్నోర్ చేస్తే మాత్రం డైరెక్ట్గా మీ పెరికే డేంజర్ బాస్ అని అప్పట్లో క్లియర్గా చెప్తాడు. దాని తర్వాత రేనీరా కంప్లీట్గా స్పైరలింగ్ అవుట్ అవుతూ బేలాతో ఎనిమీస్ వాళ్ల స్ట్రెంగ్త్ని మస్టర్ చేసుకోవడానికి అలౌ చేస్తున్నారు అనే ఎన్నో సీన్స్ తోటి ఒక రియలీ క్విక్ మాంటేజ్ పడుతుంది. ఇది గ్యారంటీగా సీజన్ ఎండింగ్కి దగ్గరగా వచ్చే సీక్వెన్స్. ఇంకో షాట్లో క్లౌడ్స్ అన్నీ చేస్తుంటే రైనా అండ్ షీప్ స్టీలర్ ఇంకా వేల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు అక్కడున్న టెరైన్ మొత్తం ఇంకా వేల్లానే కనిపిస్తుంది. ఏమండ్ వచ్చి ఆమె సర్టెన్లీ ఫెయిల్ అవుతుంది అని చెప్తాడు. ఇది ప్రాబబ్లీ ఎర్లీ సీజన్లో ఉండే ఛాన్స్ ఉంది. కానీ దానితో బాటే రేనీరా తిరిగి తన ఫాదర్ బెడ్ పైన, అంటే కింగ్స్ చేంబర్స్లో వేకింగ్ అప్ అవుతూ ఉండే షాట్ కూడా మనం చూడొచ్చు. ఫైనల్ బిగ్ బ్యాటిల్కి జస్ట్ ముందే వింటర్ వుల్వ్స్ అందరూ టంబుల్టన్ దగ్గర షో అప్ అయ్యే ఒక రియలీ కూల్ షాట్ పడుతుంది బాస్. ఏమన్ వచ్చి వీ విల్ రైజ్ అవర్ ఓన్ థ్రోన్ అని అంటాడు. కానీ అతనిక్కడ ఎగ్జాక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడో క్లియర్గా లేదు. మేబీ హ్యారన్ హాల్లో ఉండి ఆలిస్ రివర్స్తో మాట్లాడుతుండా అనే డౌట్ వస్తుంది. అసలు వాళ్ళ మధ్య డైనమిక్ ఎలా ఉండబోతుందో చూడ్డానికి నేను మాత్రం ఫుల్గా వెయిటింగ్ ఇక్కడ. ఎందుకంటే బుక్స్లో వీళ్ళిద్దరూ కలిసి చాలా స్టఫే చేస్తారు. దాని తర్వాత వింటర్ వుల్వ్స్కి సంబంధించిన ఇంకొన్ని షాట్స్ పడతాయి బాస్. అక్కడ ఆలిజాన్ బ్లాక్వుడ్, అంటే మన బ్లాక్ యాలీ, డేమన్తో కలిసి ఫైనల్ బిగ్ బ్యాటిల్కి ముందే తోపుగా బ్యాటిల్ ప్లానింగ్ చేస్తుండడం చూస్తాం. ఈ సీజన్లో నా మాత్రం చాలా కూల్గా ఉండబోతుంది. డైరెక్ట్ హార్డ్ కోర్ క్యారెక్టర్ అన్నమాట. ఎండింగ్లో టంబుల్టన్లోన ఆర్మండ్ ఉన్నట్లు అండ్ సిటీ పైన వర్మిథార్ ఫ్లై అవుతూ వెళ్లే ఒక రియలీ క్విక్ షాట్తో ట్రైలర్ కంప్లీట్ అవుతుంది. మనకిక్కడ టామీ ఫ్లానగన్ వింటర్ వుల్వ్స్ని లీడ్ చేస్తూ బ్యాటిల్లోకి తీసుకెళ్తుండే ఇంకొన్ని సీన్స్ కనిపిస్తాయి బాస్. వాళ్లు మాత్రం డైరెక్ట్ హార్డ్ కోర్ అంతే. సీజన్ 3లోన వీళ్ళసలు ఆసమ్గా ఉండబోతున్నారు. డేమన్ స్మాల్ కౌన్సిల్ రూమ్లోన ఉండి రేనీరాకి అడ్వైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇది ఎగ్జాక్ట్గా ఏ ఎపిసోడ్లో జరుగుతుందో క్లియర్గా లేదు. ఈ వార్ చాలా క్విక్లీగా ఎక్స్ట్రీమ్ బ్లడీగా మారబోతుంది కాబట్టి ఇక్కడ చాలా దారుణంగా డెత్ చూడాల్సి వస్తుంది అని అతను ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత యాక్చువల్ ఫైనల్ బిగ్ బ్యాటిల్ స్టార్ట్ అవ్వడానికి ముందే క్యారెక్సీస్తో పాటు వెనకాల ఉన్న బంచ్ ఆఫ్ డ్రాగన్స్ని వేసుకుని వాళ్ళు టంబుల్టన్ దగ్గర స్క్వేర్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూస్తే గ్వెయిన్ హైటవర్ కూడా టంబుల్టన్లోనే ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అతను అట్లీస్ట్ ఫైనల్ బిగ్ బ్యాటిల్ వరకు, అంటే టంబుల్టన్ వరకు మాత్రం పక్కా ఉంటాడు. దాన్ని బట్టి చూస్తే అతని బుక్ స్టోరీని ఇక్కడ కొంచెం గట్టిగానే చేంజ్ చేస్తున్నారని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ నుంచి ఇంకొక క్విక్ షాట్ పడుతుంది బాస్. ఇది ఎర్లీ సీజన్లోనే, కానీ బ్యాటిల్ ఎండింగ్కి దగ్గరగా జరిగే సీన్లా ఉంది. ఎందుకంటే ఇందులో ఉన్న షిప్స్ మ్యాక్సిమం అన్నీ ఆల్రెడీ ఫుల్గా ఫైర్ అయి స్లోగా సింకింగ్ అవుతూ కనిపిస్తాయి. దాని తర్వాత అయన్ థ్రోన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత రెడ్ కీప్లోన డేమన్ రేనీరాతో మాట్లాడుతూ ఉండే సీన్స్ తోటి ఒక మాంటాజ్ వస్తుంది. అతను బేసిక్లీ ఆమెని ఫుల్గా హైపప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లైక్, నువ్విప్పుడే స్టార్ట్ చేశావు, ఆల్రెడీ చాలా వెల్గా చేస్తున్నావు, పద ఈ వార్ని కంప్లీట్గా ఫినిష్ చేసేద్దాం, అప్పుడు తోపు ప్రతిదీ మన చేతిలోకి సించ్డ్ అయిపోతుంది అని బూస్టప్ ఇస్తాడు. ఇక్కడ కంటిన్యూస్గా ఒక రియల్లీ క్విక్ మాంటాజ్ ఆఫ్ సీన్స్ పడతాయి. వాటిని గ్రాప్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇందులో చూస్తే ఏమండ్ తన ఆర్మర్ మొత్తం గ్రూప్స్గా తిప్పేసి మార్నింగ్ టైంలో హ్యారన్ హాల్లోన ఎవరితో ఒకరితో డైరెక్ట్గా ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. క్రిస్టన్ కోల్ గురించి చూస్తే ఇది పక్కా బుచర్స్ బాల్ సీన్లా ఉంది బాస్. అతను ఆర్మర్ లేకుండా ఫుల్గా వర్స్ ఫర్ వేర్లా దారుణంగా దెబ్బలతో ఉన్న సీన్స్ అన్నీ బుచర్స్ బాల్ దగ్గరే అని మనం అందరం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కదా. దాని తర్వాత రేనీరా వచ్చి సెప్ట్లోన సైలెంట్గా ప్రేయింగ్ చేస్తుండే ఒక రియలీ క్విక్ సీన్ పడుతుంది. వెంటనే బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ మధ్యలో లోహార్కి చెందిన సీన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ రేనీరా తన ఫాదర్ మోడల్ అయిన వెలీరియన్ ఫ్రీ హోల్ పైనున్న క్లాత్ని పులింగ్ ఆఫ్ చేస్తూ ఉండే ఒక రియలీ కూల్ షాట్ పడుతుంది. బేసిక్లీ గ్రాండ్పా తన లెగో సెట్ని ఎంత ఇష్టంగా చేసుకున్నారో దానిని ఈమె తిరిగి అన్వేలింగ్ చేస్తుందన్నమాట. సీజన్ 2 స్టార్టింగ్లో బ్లడ్ అండ్ చీజ్ ఇన్సిడెంట్ తర్వాత ఏగన్ దారుణంగా స్మాష్ చేసి పడేశాడు కదా, గుర్తుందా? పాపం గట్టిగానే స్మాష్ చేశాడు దాన్ని. కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ అన్వీలింగ్ చేస్తున్నారు అంటే అది కంప్లీట్లీ డెస్ట్రాయ్ అవ్వలేదని క్లియర్గా అర్థమైపోతుంది. విచ్ ఇస్ వెరీ వెరీ కూల్ బాస్. అసలు అలా గ్రాండ్పా లెగోస్తో ఆడకూడదు. ఆయన ఎన్నో ఏళ్లు గట్టిగా హార్డ్ వర్క్ చేసి బిల్డ్ చేశారు వాటిని. ఎండింగ్లో ఆమె ఫుల్గా స్పైరలింగ్ అవుట్ అవుతూ హ్యావ్ యూ నాట్ బిట్రేడ్ యువర్ క్వీన్ అని అరుస్తుండే ఒక న్యూ సీన్ పడుతుంది. చూస్తుంటే ఇది పక్క డ్రాగన్ స్టోన్లోనే అయ్యుండొచ్చు.
పక్కా ఇది బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ తర్వాతే జరుగుతుంది. ఎందుకంటే ఆ బ్యాటిల్ బ్లాక్స్కి వెరీ వెరీ బ్యాడ్గా ఎండ్ అవుతుంది కాబట్టి ఆమె అలా ఫుల్గా అప్సెట్ అవడంలో గట్టిగా రీజనే ఉందన్నమాట. మనకి ఈ ట్రైలర్లోని మోస్ట్ కూలెస్ట్ న్యూ షాట్స్లో ఒకటి ఇక్కడ పడుతుంది బాస్. రెయినాతోటి పాటు షీప్ స్టీలర్ డైరెక్ట్గా బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్లోకి ఎంట్రింగ్ ఇచ్చే సీన్ అది. ఇందులో డ్రాగన్ హెడ్ కనిపిస్తుంది, కానీ చూస్తే ఆల్మోస్ట్ ఒక ఫీట్ ఫస్ట్ ఎంట్రీలా దారుణంగా దూకుతాడు. అసలు ఇక్కడ కెమెరా మూవ్మెంట్ తోటి డ్రాగన్ని ఫ్రేమ్లోకి తెచ్చిందంటే ఉంటది. డైరెక్ట్గా ఆ డ్రాగన్ పర్స్పెక్టివ్ అండ్ అది యాక్చువల్గా ఎంత బిగ్గా ఉండే అనే విషయం తోపుగా చూపించారు. ఈవెన్ దో షీప్ స్టీలర్ మాత్రం మెయిన్గా బిగ్గెస్ట్ డ్రాగన్ కాకపోతే పోవచ్చు, కానీ ఫ్రేమ్ మొత్తాన్ని కంప్లీట్గా ఆక్యుపైయింగ్ లైక్ అబ్సల్యూట్గా ఈటింగ్ చేసేసినట్టు కనిపిస్తాడు. దాని తర్వాత ఇక్కడ డ్రాగన్ ఎగ్ ఉండే సీన్ చూసి చాలా మంది మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ గ్యారంటీడ్గా రన్ అవుతాయి. చూస్తుంటే లాంగ్ హెయిర్ అండ్ హిప్ పైనున్న ఆ వెలీరియన్ డాగర్ని బట్టి అతను ఏమండ్లానే అనిపిస్తున్నాడు. ట్రైలర్లో తర్వాత వచ్చే హ్యారెన్ హాల్ సీన్స్లో కూడా అతని దగ్గర అదే డాగర్ ఉంటుంది. సో నాకు తెలిసి అతను ఆ డ్రాగన్ ఎగ్ని తన తోటిపాటు తీసుకుని వెళ్ళుండాలి, లేదా ఎవరైనా అతనికి ఇచ్చి ఉండాలి, లేదా అతనే దీన్ని ఇంకొరితో షేర్ చేయడానికి ట్రై చేస్తుండా అనే డౌట్ గట్టిగా కొడుతోంది. అసలు ఆ డ్రాగన్ ఎగ్ ఎవరిదయ్యి ఉండొచ్చో మీరు కింద కామెంట్స్లో పక్కా షేర్ చేయండి బాస్. ఎందుకంటే అది వేగార్స్ డ్రాగన్ ఎగ్ మాత్రం గ్యారంటీడ్గా కాదని నేననుకుంటున్నాను. మనకి సీజన్ 2లో కూడా ఎగ్జాక్ట్గా ఇలాంటి ఒక బిగ్ సీన్ గుర్తుండే ఉంటది. రెయినిరా తన చిల్డ్రన్ని ఈస్ట్ వైపు పంపిస్తున్నప్పుడు వాళ్ళ తోటిపాటు ఒక బంచ్ ఆఫ్ డ్రాగన్ ఎగ్స్ని పంపించడానికి ట్రై చేస్తుంది. లైక్ ఏమైనా థియరిటికల్ ప్రాబ్లమ్స్ వస్తే యూజ్ అవుతుందని ఒక పర్ఫెక్ట్ కంటింజెన్సీ ప్లాన్ లాగా కొన్ని ఎగ్స్ ఇచ్చి పంపిస్తుంది కదా. సో అందరూ మీ దగ్గరున్న తోపు డ్రాగన్ ఎగ్ థియరీస్ అన్ని కామెంట్స్లో పోస్ట్ చేసేయండి. అసలు ఏమండ్ ఆ డ్రాగన్ ఎగ్ని ఎందుకు హోల్డింగ్ చేస్తున్నాడో చెప్పండి చూద్దాం. ఇక్కడ రెయినిరా ఫుల్గా స్పైరలింగ్ అవుట్ అవుతూ ఏగన్ ద యూజర్ని పట్టుకోవాలని యెల్లింగ్ చేస్తుండే వాయిస్ ఓవర్ మొత్తం కట్ చేశారు. ఇది చూస్తే పక్కా బ్యాటిల్ ఆఫ్ ద గల్లెట్ అయిన వెంటనే ఆమె అందరిపైన బిట్రేయింగ్ ఇంటర్నల్గా గట్టిగా అరుస్తున్నప్పుడు వచ్చే సీన్లానే అనిపిస్తుంది. కానీ ఇక్కడున్న ఈ వెరీ కూల్ షాట్ని మాత్రం గట్టిగా నోటీస్ చేయండి. ఇది చాలా చాలా లోడెడ్ సీన్ అనమాట. ఇందులో నైట్ టైంలో వుడ్స్లో ఏగన్ తన సపోర్టర్స్ అందరితో మాట్లాడుతూ స్కై వైపు చూస్తుండే షాట్ మనకి కనిపిస్తుంది. అతను తన ఐజ్ని అప్వర్డ్ టర్న్ చేయడాన్ని గట్టిగా నోటీస్ చేయండి బాస్. సో సన్ఫైర్ ఇంకా బ్రతికే ఉన్నాడని రివీల్ ఇదే అయ్యుండొచ్చు. ఎందుకంటే ట్రైలర్లో ఎక్కడో మనకి తెలియని ఒక ప్లేస్లోని ఒక కేవ్లో ఒక డ్రాగన్ మిస్టీరియస్గా పీపుల్ని బర్నింగ్ చేస్తుండని మనం చూస్తాం. సో నా ఎర్లీ థియరీ ఏంటంటే సీజన్ 2 తర్వాత మన సన్ఫైర్ స్లోగా రికవరింగ్ అవుతున్న సీన్ ఇదే అయ్యుండొచ్చు. కానీ ఏగన్ ఉన్న ఈ సీన్ పైన మీ దగ్గరున్న థియరీస్ అన్ని తోపించి కామెంట్స్లో పోస్ట్ చేసేయండి. అసలు అది సన్ఫైర్ కాకపోతే మిడ్ నైట్ మధ్యలో అతను అలా స్కై వైపు ఎందుకు లుకింగ్ చేస్తాడు చెప్పండి. ఇంకోవైపు రెయినిరా స్కై వైపు లుకింగ్ చేస్తుండే సీన్ చూస్తే వాళ్ళు డైరెక్ట్గా బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్కి టేక్ ఆఫ్ అయి వెళ్లే ముందే షీప్ స్టీలర్ని చూసి ఆమె రియాక్ట్ అయ్యే సీన్లా ఉంది. ఎందుకంటే మనకి తెలిసిన దాన్ని బట్టి అది లిటరల్గా ఎపిసోడ్ 1 స్టఫ్ అనమాట. సో ఆమె ఎపిసోడ్ 1లోనే షీప్ స్టీలర్ పైన కూర్చుని వెళ్ళాలి. అప్పుడే ఎపిసోడ్ 1లోనే జరిగే బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్కి కరెక్ట్ టైంకి మేకిట్ అవ్వగలుగుతుంది. ఎర్లీ సీజన్లో ఆమె అలా ఏగన్ గురించి యెల్లింగ్ చేస్తూ మిడిల్ ఆఫ్ స్పైరలింగ్ అవుట్లో ఉన్న గ్యాప్లోనే తర్వాత సీజన్ ఎండింగ్కి దగ్గరగా రెయినిరా రెడ్ కీప్ని అంటే ఐరన్ థ్రోన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత వచ్చే ఇంకొక సీన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఆమె తన ఫాదర్ రూమ్లోకి అంటే కింగ్స్ చేంబర్స్లోకి వచ్చి ఇక్కడున్న అతని స్టఫ్ మొత్తాన్ని చూస్తూ ఫుల్గా మార్వెలింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకోవైపు ఆలిసెంట్ ఈ డోర్వే దగ్గర ఎక్కడుందనే విషయం క్లియర్గా లేదు, కానీ మీరు నోటీస్ చేస్తే సైడ్కి కంటిన్యూస్గా వైన్స్ గ్రోయింగ్ అయి కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరు థింకింగ్ చేస్తున్నారో కామెంట్స్లో పక్కా షేర్ చేయండి బాస్. నాకు తెలిసి మాత్రం డిఫరెంట్ ఫోర్సెస్ అన్నీ కలిసి ఒక సెంట్రల్ గ్రూప్ పైన మాసింగ్ అవుతూ ఉండే ఈ జాయింట్ బ్యాటిల్ గ్యారంటీడ్గా బుచర్స్ బాల్ దగ్గరే అయ్యుండొచ్చు. ఇక్కడ మధ్యలో ఉన్నది మన క్రిస్టన్ కోలే అండ్ అతని పైన రెయినిరాస్ ఫోర్సెస్ అన్నీ ఒకేసారి మాసింగ్ అయి కంప్లీట్గా ఎవిసిరేట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్ మధ్యలో జేస్ తన వర్మాక్స్ పైన ఉండి బంచ్ ఆఫ్ షిప్స్ని ఘోరంగా బర్నింగ్ చేస్తుండే ఇంకొక షాట్ పడుతుంది. కానీ ఒక్క విషయం నోటీస్ చేశారా బాస్, అతను ఎక్కడికి ఫ్లై చేస్తున్నాడో అసలు చూసుకోవడం లేదు. జేస్ బ్రో తొందరలో ఎక్కడికి ఫ్లై చేస్తున్నావో కొంచెం చూసుకోవచ్చుగా. ట్రైలర్ సడన్ గా ఫుల్ క్వైట్ అయిపోయి లేటర్ ఇన్ ద టైమ్ లైన్లో ఆలిసెంట్ రెయినిరాతో మాట్లాడుతుండే కట్ మాత్రం తోపుంటది బాస్. అక్కడ రెయినిరా ఫేస్ చూస్తే ఫుల్గా రియల్లీ అప్సెట్గా కనిపిస్తుంది. అసలు అది ఆమె ఫేస్లో అది బిల్కుల్ మంచి లుక్కే కాదు. దానికి తోడు ఆలిసెంట్ వచ్చి నేను నిన్ను ముందే వార్నింగ్ చేశాలా, మ్యాటర్ ఇంత దారుణంగా రెడీ అవుతుందని, లైక్ ఇంత బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని చెప్పాను కదా అని అంటుంటుంది. ఇది చూస్తే మాత్రం మన జేస్కి రియల్గా ఏదైనా చాలా ఘోరమైన బ్యాడ్ థింగ్ జరగబోతుందా అనే డౌట్ పక్కా కొడుతుంది. కాంటెంట్ పరంగా స్టోరీ కంటే ఎక్కువగా ముందే మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు, కానీ అసలు మ్యాటర్ ఏంటో మీకు ఆల్రెడీ గుర్తుంటే యూ నో అంతే.
సో లూప్ మొత్తం కవర్ చేసేసాం కాబట్టి అందరూ మీ రియాక్షన్స్ అన్నీ కింద కామెంట్స్లో పోస్ట్ చేసేయండి. అండ్ ఒకవేళ నేను మిస్ అయిన ఏదైనా కొత్త ఈస్టర్ ఎగ్స్ గానీ రెఫరెన్సెస్ గానీ మీరు ఈ ట్రైలర్లో స్పాట్ చేసుంటే వాటిని కూడా కింద రాసేయండి చూద్దాం. వీళ్ళు దీన్ని ఫైనల్ ట్రైలర్ అని పిలిచినా గానీ యాక్చువల్గా జూన్ ఎండింగ్లో సీజన్ డ్రాప్ అవ్వడానికి ముందే ఇంకొన్ని ట్రైలర్స్, కొత్త క్లిప్స్ అండ్ ఎక్సైటింగ్ ఫీచరెట్స్ పక్కా వస్తాయి బాస్. వాళ్ళు ఎక్లూజన్లో ఏం రిలీజ్ చేసినా కానీ ప్రతి దానిపైన మనం వీడియోస్ గట్టిగా దింపేద్దాం. అండ్ వాళ్ళ ఎపిసోడ్ వీడియోస్ ఎప్పుడైతే ఆఫీషియల్గా డ్రాపింగ్ స్టార్ట్ అవుతాయో అప్పుడే మన సిరీస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. లేదా ఒకవేళ ఎప్పుడైనా ముందే లీక్ అయినా లేదా మిస్టీరియస్గా బ్యాక్ ఆఫ్ ద ట్రక్ నుంచి కింద పడిపోయినా కానీ వెంటనే దింపేద్దాం. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. గైస్, మనం చూస్తుంటే మన వ్యూవర్స్లో చాలా మంది అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మాకు గట్టిగా హెల్ప్ అవుతుంది. సో పక్కా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.